చాలా మంది చెప్తుంటారు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేసినప్పుడు ఆయన కాంబినేషన్లో ఆ కిక్కే వేరుంటుందని చాలా మంది చెప్తుంటారు. మీరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారితో చేసినారు. ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అసలు? సో వీళ్ళ ఆరానే వేరే. దే హ్యావ్ లైక్ డిఫరెంట్ ఆరా, హడావిడి అండ్ ఆల్ ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం అది చేయడం, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం రామ్ చరణ్ గారితో చేయడం ఫస్ట్ టైం. చేస్తాను నేను అనుకోలేదు. ఆయన కాంబినేషన్లు రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఫైనల్లీ ఫస్ట్ డే చూడగానే అబ్బా అమ్మ ఏమన్నా బాడీ చేసిండా, అసలు ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అంత బాడీ చేయాలంటే. హీరోగా ఉంటూ అంత బ్యాక్గ్రౌండ్ ఉంటూ, నేను అదే మమ్మల్ని అంటారు కానీ ఆయన అంత బ్యాక్గ్రౌండ్ ఉంటూ చిరంజీవి గారి కొడుకు ఖచ్చితంగా. ఎందుకంటే పబ్లిక్కి కొత్తగా ఇవ్వాలి, కొత్తగా చూపించాలి. ఆ బాడీ కూడా ఎంత ఫిట్ ఉంది అనుకున్నావు, చూసి షాక్ అయినా నేను. నాకు అలా చేయాలని నాకు చాలా కష్టం, నిజంగా చెప్తున్నా ఓపెన్ గా. అండ్ ప్లస్ ఆయన హీరో గారు మాల వేసుకొని ఉన్నాడు, వెజిటేరియన్ డైట్ లో అట్లా చేసిండు. ఎన్ని దెబ్బలు తాకినా తెలుసా ఆయనకి, లిటరల్లీ హీ గాట్ హర్ట్ సో మెనీ టైమ్స్. చాలా మంది హీరోస్ మనం మాట్లాడుకుంటారు ఆఫ్ కెమెరా, చాలా మంది కెమెరామ్యాన్స్ కానీ వాళ్ళు, ఈ హీరో ఇట్లా, ఈ హీరోకి ఇంత పొగరు ఉంటుంది, ఈ హీరో బాగా కోపిస్ట్, ఈ హీరో చాలా యాంగ్రీగా ఉంటాడని మనం చూస్తుంటాం. రామ్ చరణ్ గారు ఎట్లుంటారు? వెరీ కూల్ పర్సన్ అయినా. అసలు నీకు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అసలు ఏం మాట్లాడాడు, అందులోనే ఉంటాడు, అదే సబ్జెక్ట్ ఉంటాడు. ఫైట్ అంటే ఫైట్ అంతే, చూస్తాడు. షార్ట్ జరిగిందా, దెబ్బ తాకినా కానీ ఒక్క కంప్లైంట్ కూడా చేయడు. సైలెంట్ గా పోతాడు, స్క్రీన్ చూస్తాడు, ఆ షార్ట్ ఓకే అంటే ఓకే, లేదంటే మళ్ళీ ఇంకోటి చేస్తాడు అంతే. నో కంప్లైంట్స్, ఇస్ వెరీ సైలెంట్. ఏ ఒక్క మాట కూడా అన్నాడు. ట్రైలర్ లో హైలైట్ అనిపించిన షార్ట్స్ ఏంటంటే, ఆయన కుస్తీకి స్టార్ట్ అయ్యే ముందు వంగి కింద కూర్చొని బొట్టు పెట్టుకుంటాడు, ఆ మట్టిని ఉష్కని తీసుకొని బొట్టు పెట్టుకుంటాడు. షార్ట్ ఒకటి, సైకిల్ పైన గదతో సైక్లింగ్ చేసే షార్ట్, అవి అసలు ట్రైలర్ లో చూస్తుంటేనే అబ్బా అనిపించింది. మీరు డైరెక్ట్ చూసినప్పుడు ఎట్లుండే ఎక్స్పీరియన్స్? సూపర్. మా ఫైట్ తర్వాతనే కదా షార్ట్ అది, సైకిల్ పైన. మాతో అయిన తర్వాత మాతో గెలుస్తారు. ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యామిలీయే వాళ్ళది ఆంజనేయ స్వామి భక్తులు. అవును, కానీ నేను చూస్తే ఆంజనేయ స్వామి చూసినట్టు అనిపించింది కదా. ఆ లుక్స్ అన్ని కూడా క్రేజీ అసలు. ఆంజనేయ స్వామితో కంపేర్ చేస్తూ ఫొటోస్ పెట్టారు కదా, అసలు క్రేజీ. బాడీ అట్లనే చేసిన. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సభలో, జనసేన మొన్న 24 కాకుండా 19లో ఒక సభలో అయినా మాట్లాడుతున్న ఫోటో సేమ్ ఆంజనేయ స్వామి ఫేస్ కట్లా అలాగే అనిపిస్తుంది. ఫోటో బాగా వైరల్ అయింది అప్పట్లో. లెక్క అట్లా కంపేర్ చేయడం కూడా వీళ్ళ అదృష్టం అంతే. ఇంకా అట్లా ఉన్నాడు ఆయన, లిటరల్ గా సాలిడ్ బాడీ. చూస్తే మా దగ్గర వేరే ఫైట్ లో ఇంకొంచెం హ్యూజ్ గా ఉన్నాడు, మా దగ్గర కొంచెం లీన్ అయ్యిండు. నీకు మళ్ళీ క్రికెట్కి వచ్చేసరికి ఇంకా లీన్ అయిపోయిండు, రన్నింగ్ లో ఇంకా లీన్ అయిపోయాడు. ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ చూడు ఒక్క సినిమాలో. సో ఓవరాల్ గా సినిమా గురించి ఏం చెప్తారని, ఇంకా అసలు ఈ షూట్ లో మీరు మర్చిపోలేని మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు? మెమరబుల్ ఇన్సిడెంట్, రామ్ చరణ్ గారు ఎవరైనా బాగా చేశాడు అని అడిగారు బుచ్చిబాబు గారిని. షార్ట్ తర్వాత ఎవరైనా చాలా బాగా చేశారు అంటే, బుచ్చిబాబు గారు వచ్చి నా దగ్గరకు వచ్చి, చరణ్ గారు అడుగుతున్నారు నీ గురించి, ఎవరైనా బాగా చేశారని అడిగారు, పర్లేదు మాట్లాడు అని అన్నాడు. ఓకే, తర్వాత మాట్లాడారు. బాగా టేక్స్ తీసుకున్న షార్ట్ ఏమైనా ఉందా నాదా? రామ్ చరణ్ గారి కాంబినేషన్, రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో ఎక్కువ ఏముండదు. నేను మాక్సిమం చేసేస్తా అన్ని టేక్స్ తీసుకుని, ఎందుకంటే ఎక్కువ టేక్స్ తీసుకున్నంటే పాపం అవతల ఆయన కూడా అలసిపోతారు కదా. ఇప్పుడు నా వెయిట్ ని లేపెత్తేయాలి అన్నకన్నా వెయిట్ ఎంత కంట్రోల్ చేయ, వెయిట్ పడుతుంది మీద పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది, వెయిట్ పడుతుంది. ఎన్ని చేస్తారు టేకులు? నాకు చాలా అంటే అలసిపోతున్నాయి బ్రదర్, లిటరల్గా దుమ్ము ధూళి డైలీ. మా పరిస్థితి మీకు తెలియదు, చూస్తే అయ్యో అని అంటారు చుట్టుపక్కల వాళ్ళందరూ, అయ్యా ఎంత కష్టపడుతున్నారు భయ్యా మీరు, మేమైతే చేసేవాళ్ళం కాదు ఈ క్యారెక్టర్, మీరైతే చేస్తారు, మరి ఏం డెడికేషన్ ఏంటో. ఖచ్చితంగా దేవుడిని ఖచ్చితంగా ప్రార్థిస్తున్నాము, ఈ సినిమా హిట్ ఖచ్చితంగా అవుతుంది, దానిలో మీకు మంచి పేరు ఖచ్చితంగా వస్తుంది అని అంటారు. నార్మల్గా హెవీ వర్కౌట్ చేస్తేనే తెల్లారు లెవెల్ నిద్ర సరిపోదు, మీరు ఇంకా 4 to 7 వర్కౌట్ చేసినారని. అవును, అప్పుడు అవును 4-3 hours వర్కౌట్, తర్వాత హెవీ షూట్స్, లేవడం ఫుల్ హెవీ షూట్స్. నెక్స్ట్ డే ఎట్లా లేస్తున్నా అసలు? లేవల్ తప్పదు అంతే, ఇట్స్ పార్ట్ ఆఫ్ వర్క్. మధ్యలో షూట్ టైంలో మధ్యలో గ్యాప్ లో దొరికి న్యాప్ కొట్టాలి అంతే. ఒక 10 minutes న్యాప్ తీసుకున్నట్టే చాలు, మళ్ళీ రిఫ్రెష్ అయిపోతాను. నాకున్న అదృష్టం ఏంటంటే 5 seconds నిద్రలోకి వెళ్ళిపోతా. ఏం ప్రపంచం మనకి సంబంధం ఉండదు, నిద్రపోవాలంటే నిద్రపోతా అంతే. నిద్ర ఎట్లా అంటే నిద్రపోతా, ఎనర్జీ డ్రింక్ ఇచ్చినా సరే అట్లనే నిద్రపోతా. ఎనర్జీ డ్రింకులు ఇవన్నీ పనికిరావు, మనకి పనిచేయవు, ఏది ఇచ్చినా అట్లనే నిద్రపోతా. సో మనకి అలవాటు అయిపోయింది. సినిమాలో ఫైట్స్ ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయని విన్నాము. అవును,
ట్రైలర్ లో చూపించని ఇంకా ఎక్స్ట్రాడినరీ ఇంకొన్ని అన్ని జస్ట్ షార్ట్స్ చూపించారు అంతే. ట్రైలర్ లో చూపిస్తారు కదా ఇంకా హైలైట్ కూడా. ఆల్రెడీ నీకు ట్రైలర్ 3 minutes, అంటే ఎంత కంటెంట్ ఉంటే 3 minutes కట్ చేసిరు కదా. అవును, అది కూడా వచ్చింది. ఎంతో కంటెంట్, చాలా పెద్ద కంటెంట్, ఇది చిన్న కంటెంట్ ఏం కాదు. సో పెద్ద కంటెంట్ కాబట్టి 3 minutes పట్టింది నీకు, ఇంకేం కట్ చేస్తారు బ్రదర్. సో అలాగే మెయిన్ లీడ్స్ ఉన్నాయి, శివరాజ్ కుమార్ గాని వాళ్ళతో కూడా కాంబినేషన్ ఉంది. ఎట్లా అనిపించింది ఆయనతో? అందరూ ఆయన సూపర్, ఆయన క్రేజీ. ఏం ఫాలోయింగ్ శివరాజ్ కుమార్ గారికి కర్ణాటకలో ఫుల్ ఫాలోయింగ్, మామూలు కాదు, దేవుళ్ళగా చూస్తారు ఆయన. సో ఆయన కాంబినేషన్ లో చేయడం అంటే ఇవన్నీ ఏంటంటే నేను అప్పుడు మిస్ అయింది క్యారెక్టర్. అప్పుడు అరే శివరాజ్ కుమార్ ఉన్నాడంట, ఆయన ఉన్నాడంట, అబ్బా నా క్యారెక్టర్ మిస్ అయింది అనుకో. ఎప్పుడైతే అలా కాంబినేషన్ వచ్చి చేసినా అమ్మయ్య ఫైనల్లీ వీళ్ళ ముందు. అంటే మేము చేసే సీక్వెన్స్ ఏంటంటే సినిమాలో ఉన్న మ్యాక్సిమం యాక్టర్స్ అక్కడ ఉంటారు. సూపర్ సీన్ సినిమాలో మ్యాక్సిమం అందరూ ఉంటారు అందులో. సో వాళ్ళందరి ముందు నేను ఫైట్ చేయడం అంటే మామూలుగా. సో ఛాంపియన్ మూవీ కోసం కూడా మాట్లాడుకున్నాం. నార్మల్ గా ఛాంపియన్ మూవీ మొన్ననే అనుకున్నాం, అంటే గద్దర్ అవార్డ్స్ లో ఏదైనా అవార్డు దాంట్లో ఏమైనా వచ్చే అవకాశం ఉందేమో అనుకున్నాం. హీరో గారికి ఏదో వచ్చినట్టుంది, కానీ ఛాంపియన్ మూవీలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ మీద ఎక్స్పెక్ట్ చేసినా ఫుల్ లెంత్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్ గా ఈ డైరెక్టర్ గారికి 3 years బ్యాక్ మెసేజ్ చేసిన, నాకు తెలుసు ఎప్పుడు ఎవరొత్తరు తెలుసు, భయ ఏదైనా నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటే ఈ భయ అని మెసేజ్ చేసిన. నా మెసేజ్ ఎట్లుంది, ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇయ్యి అని అడుగుతారు కదా. నేను ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటే భయ, ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటే ఇయ్యి భయ అని. ఓకే చూద్దాంలే అని అన్నాడు. సరే ఒక టైంలో కాల్ వచ్చింది, సంజయ్ నువ్వు ఒక పని చేయి, నువ్వు ఒక ఆడిషన్ ఇయ్యి అని అన్నాడు. ఆడిషన్ ఎందుకు భయ, నువ్వు ఇయ్యి ఆడిషన్ ఇష్టం. ఆడిషన్లో మళ్ళీ సెలెక్ట్ చేశారు. ఆడిషన్లో అరే ఈ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఆవేశం క్యారెక్టర్ కదా, బాగుంటుంది, హైట్ ఉన్నాడు. సో సెట్కి వెళ్ళిన తర్వాత షూటింగ్ చేసే టైంలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. తర్వాత ఏమైపోయిందంటే స్క్రీన్ ప్రెజెన్స్ నచ్చిన తర్వాత మాక్సిమం డైలాగ్స్ అని నాకు ఇచ్చేసారు. చూడు మాక్సిమం నేనే మాట్లాడుతుంటా, సినిమా మొత్తంలో నేనే మాట్లాడుతుంటా, దమ్ చేస్తుంటా నేను. హీరోని దమ్ చేసేది నేనే కదా సినిమాలో. కానీ క్రేజీ క్యారెక్టర్ అసలు. నీకు సెట్ లో ఆ ఫైట్ సీక్వెన్స్ ఏంది, ఆ బాంబ్ బ్లాస్ట్ లేంది, అమ్మో క్రేజీ. దెబ్బలు బాగా తగిలింది ఆ సినిమాకి కూడా, ఫుల్ మొత్తం దుమ్ము. చాలా మంది బాలకృష్ణ గారితో వర్క్ చేయాలంటే భయపడుతుంటారు కదా. మీరు 3 సినిమాలు చేశారు బాలయ్య గారితో. ఆయనతో మర్చిపోలేని ఏదైనా ఇన్సిడెంట్ ఉందా 3 సినిమాల్లో ఏదైనా ఒకటి? బాలయ్య గారు ఫుల్ ఫన్నీ, ఫుల్ ఫన్నీ. మీరు అంటే బయట చూసేది రాంగ్ కదా, అంటే యాక్చువల్గా చాలా ఫన్నీగా ఉంటారు, ఫుల్ కామెడీగా ఉంటారు, చాలా ఫన్నీ. అంటే మా ఆర్టిస్టులకు బాగా రెస్పెక్ట్ ఇస్తారు. వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు, కానీ మా వరకు మాత్రం బాగా రెస్పెక్ట్ ఇస్తారు. ఏమైనా సరిగ్గా చేయకపోయినా లే ఇట్లా చేయి ఇది చేయి అని చెప్తారు. వెరీ ఫన్నీ ఆన్ సెట్, వెరీ కూల్ ఉంటాడు. ఆయన టైమింగ్ని బాగా ఇది చేస్తారు. ఆయన టైమింగ్ బాగా నమ్ముతాడు. ప్రతిదీ టైం అంటే టైం పొద్దున వచ్చి కూర్చుంటాడు అంతే సెట్లో. అందరికంటే ముందు వచ్చి కూర్చుంటాడు. క్యారవన్ లేదు ఏం లేదు, సెట్లో కూర్చొని ఉంటాడు. బయట సెట్ లో కూర్చొని చూస్తూ ఉంటాడు అంతే. క్యారవన్ ఇవన్నీ అసలు కాన్సెప్ట్ లేనే లేదు. మీకంటే ముందే వెళ్ళిపోతున్నాడు సెట్ కైనా. మేము వచ్చే లోపలే ఉంటున్నారు అక్కడ. ఫ్యామిలీ అంతా అంతే, ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ మొత్తము. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మెయిన్ వాళ్ళు నేర్చుకుంది ఏంటంటే వాళ్ళ ఫాదర్ నుంచి కానీ లేకపోతే వాళ్ళ తాత దగ్గర నుంచి కానీ ఏంటంటే టైమింగ్. ఉన్నా లేకపోయినా ఒక షూట్ చెప్పిరంటే నువ్వు ఒక ½ hour ముందు వెళ్ళి కూర్చోవాలి. తారక రత్న గారు కూడా అట్లనే వచ్చి కూర్చుంటాడు సెట్ లో. మీరు కూడా సినిమా చేసిన నేను కాకతీయుడు అనే సినిమా చేసిన తారక. కాకతీయుడు ఇంకోటి చేసిన బ్రదర్ గుర్తులేదు, ఆ ట్రైన్ లో ఉంటది ఒకటి. 2-3 movies చేసిన. చాలా గుడ్ ఫ్రెండ్ అయిపోయింది నాకు, చాలా అంటే చాలా గుడ్ ఫ్రెండ్ నాకు. ఆయనను చూసి నేను నేర్చుకున్న టైమింగ్. అందుకే సెట్ లో పిలవగానే టైంకి వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను టైంకి వెళ్ళిపోతా అంతే. వాళ్ళని చూసి నేర్చుకుందా నేను. వెళ్ళిపోయి కూర్చుంటాడా, వెళ్ళి కూర్చుంటాడు. ఎవరు వచ్చినా రాకపోయినా అక్కడికి వెళ్ళి కూర్చుంటా. ఎప్పుడన్నా టైమింగ్ కోసం ఎప్పుడన్నా వచ్చిందా సందర్భం మాటలు? ఏది టైం పంచువాలిటీ కోసం ఎక్కడ? తారకరత్న గారితో మాట్లాడు. మేము సెట్కి వెళ్ళేసరికి ఆడ కూర్చొని ఉంటాడు, మంచి రిలాక్స్ గా కూర్చొని చైర్ మీద కూర్చొని చూస్తుంటారు. అందరు ఒక్కొక్కరు ఎవరు వస్తారు. ఎందుకన్నా అంటే అంతేరా, మేమందరం అంతే. చూడును అందరం ఒక ½ hour ముందే వచ్చి కూర్చున్నాం. అందరం అంతే కదా, అలా అలవాటు. బాలయ్య బాబు గారు ముందు వస్తారు కదా సెట్ కి. అవును. వేరే ఆర్టిస్టులు టెన్షన్ పడ్డ సందర్భాలు ఉన్నాయా? బాబు గారు ముందు వచ్చేసి అట్లాంటి రావునా ఉంటది. ఎందుకు ఉంటది సెట్? అరే మనకంటే ముందు వచ్చేసారు, అరే ఇదేంద్ర బాబు, అరే టక్కున క్యాజువల్ వస్తే చూస్తే అక్కడ కూర్చొని ఉంటాడు. అమ్మ సైలెంట్ గా వెళ్ళిపోతారు. ఎందుకు అని ఇక అంతే. ఆయన ఆ ఆరా అంటారు అంతే. ఆయన దగ్గరలో తిరిగారు, ఎక్కువ దూరమే ఉంటారు. బేసిక్ గా ఆర్టిస్ట్ కి ఉండవలసిన బేసిక్ క్వాలిటీస్ ఏందన్నా?
ఆర్టిస్ట్కి ఉండవలసిన బేసిక్ క్వాలిటీస్, ఫస్ట్ ఆర్టిస్ట్కి రావాల్సింది యాక్టింగ్. ఓకే, ప్రాపర్గా యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఓకే. భయం ఉండకూడదు మెయిన్. ఓకే, యాక్టింగ్తో పాటు ఫియర్ ఉండకూడదు. పక్కనోడు ఏమనుకుంటున్నాను అసలు ఆలోచించొద్దు. ఓకే, నెక్స్ట్ పంచువాలిటీ. టైం అంటే టైంకి సెట్కి రావాల్సిందే. నీకు సెట్కి పిలిచారంటే మూసుకొని అక్కడ పోయి సెట్లో కూర్చోవాలి అంతే. నీది ఉన్నా లేకపోయినా నువ్వు రెడీగా ఉండాలి. నువ్వు రెడీగా ఉండాలి అంతే. ఎందుకంటే నీకు పేమెంట్ పర్ డే ఇస్తారు. సో ఆ డే అంతా వాళ్ళదే. దే ఆర్ పేయింగ్ యూ రెంట్ ఫర్ డే. సో నీకు పేషెన్స్ ఉండాలి, మెయిన్ పేషెన్స్. ఎవరితో హార్ష్గా మాట్లాడదు, ఎవరితో పిచ్చి పిచ్చిగా రియాక్ట్ అవ్వద్దు. పేషెన్స్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ అన్ ఆర్టిస్ట్. ఓకే, సేవ్ ఉండాలి. ఇంకా లేని వాళ్ళు అన్ఫిట్. ఇంకా అంతే కష్టము. ప్రాపర్గా యాక్టింగ్ నేర్చుకునే రావాలి. ఇక్కడ ఏంటంటే వచ్చేసిన తర్వాత చేసేసుకుంటా మెల్లమెల్ల ఒక్కొక్క సినిమాలు చేసుకుంటా తర్వాత వస్తుంది అంటే కాదు, అవసరం లేదు. నువ్వు కరెక్ట్ ప్రాపర్గా యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకొని ప్రాపర్గా వస్తే ఫస్ట్ సినిమా కూడా హిట్ పడవచ్చు నీకు. ఫస్ట్ సినిమానే పేరు రావచ్చు నీకు, అదృష్టం బాగుంటాయి, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి. ఈ రికమెండ్